'వనవీర' మూవీ ఎలా ఉంది? స్టోరీ ఏంటి? నాకు నచ్చిందా లేదా? అనేది మొత్తం ఇన్ డెప్త్ రివ్యూలో తెలుసుకుందాం. వీడియోలోకెళ్ళే ముందు ఈ మూవీ టికెట్ రేట్స్ గురించి మాత్రం మనం మాట్లాడుకోవాలి. న్యూ ఇయర్‌కి వాళ్ళు టికెట్స్ రేట్ చాలా అంటే చాలా తక్కువ ప్రైస్‌కి తీసుకొచ్చేసారు. సింగిల్ స్క్రీన్స్ 15-60 రూపీస్, మల్టీప్లెక్స్‌లు 105 రూపీస్ అలా పెట్టేశారు. మూవీకెళ్ళిపోండి. అంటే మూవీ ఎలా ఉన్నా సరే ఈ రేట్స్‌కి ఒక ఆడియన్ ఎప్పటినుంచో థియేటర్‌కెళ్ళాలి అనుకుంటున్నారు కాబట్టి ఎళ్ళిపోండి. ఈళ్ళకి ఒక అంటే ఇండస్ట్రీకి ఒక మెసేజ్ ఇచ్చినట్టు ఉంటది. టికెట్ రేట్స్ తక్కువుంటే ఆడియన్స్ వస్తున్నారు అని. ఇంక లేట్ చేయకుండా వీడియో గురించి సినిమా గురించి మాట్లాడేసుకుందాం. 'వనవీర' అనేది ఒక బైక్ చుట్టూ తిరిగే స్టోరీ ఇది. అంటే వేరే లెవెల్స్‌లో స్టోరీ ఉన్నా సరే ఒక బైక్ చుట్టూ దీన్ని రాసుకున్నారు ఈ స్టోరీని. మూవీ నాకెలా అనిపించిందంటే నాకైతే అంతేం నచ్చలేదు. ఫస్ట్ మూవీ అయినా సరే వాళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ అవన్నీ నాకు చాలా రొటీన్ అనిపించేసాయి. దేవుడి కాన్సెప్ట్‌లు ఇవన్నీ ఓవర్‌గా ఎక్కువైపోయేసి ఓవర్ ది టాప్ ఎళ్ళిపోతున్నాయి మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఎక్కడ అన్ని ప్రతి చిన్నదానికి గూడా దేవుడి కాన్సెప్ట్‌లు, దేవుడిని తీసుకొచ్చేసి డివోషనల్ టచ్ ఇచ్చేస్తే ఆడియన్స్ థియేటర్‌కి వచ్చేస్తున్నారు అనే దాన్ని మన ఇండస్ట్రీలో చాలా వరకు క్యాచ్ చేసుకున్నారు. 'అఖండా'తో అది రివర్స్ కొట్టేసింది. 'అఖండ' మూవీతో చాలా క్లియర్‌గా అర్థమైపోయిద్ది మనకి. ఆ డివోషనల్ టచ్‌ని ఎంత దరిద్రంగా వాడారో. దీంట్లో అంత దరిద్రంగా వాడకపోయినా పర్లేదు. ఒక సెర్టైన్ పార్ట్ వరకి బానే ఉంటది. కానీ మరీ ఈ దేవుడి కాన్సెప్ట్‌లో వచ్చేసరికి నాకింకా చూడబుద్ధి అవ్వలేదు. దానికి తోడు మన డైరెక్టరు వీళ్ళ దగ్గర ప్రొడ్యూసర్స్ వీళ్ళ దగ్గర మనీ లేకపోయేసరికి వాళ్ళు ఏఐని ఉపయోగించి వాళ్ళే చాలా తక్కువ బడ్జెట్‌తో ఏఐని 70,000తోనే మూవీ ఎడిటింగ్ ఇదంతా చేశారు. ఆ గ్రాఫిక్స్ అవన్నీ. కానీ ఓవరాల్‌గా మూవీ అయితే నన్ను డిసప్పాయింట్ చేసేసింది. నాకైతే అంతేం అనిపియలేదు. వాళ్ళు తీసుకున్న కాన్సెప్ట్‌కి నేను అసలు కనెక్ట్ అవ్వలేకపోయా. ఆ ఎమోషన్స్ అనేవి మనకు కనెక్ట్ అవ్వలేదు. దాని తర్వాత ఏం జరుగుతది అనే ఫీల్ కూడా మనకు రాలేదు. నందా గారు విలన్‌గా చేశారు. దాని తర్వాత మన హీరో కొత్తోడు. ఇలా ఎన్నో యాస్పెక్ట్స్ ఇవన్నీ ఉన్నాయి. దాని తర్వాత కొన్ని కాంట్రోవర్సీల తర్వాత మూవీ రిలీజ్ అయినా నాకెందుకో అంత ఇంప్రెసివ్‌గా అనిపియలేదు మూవీ. నన్నైతే డిసప్పాయింట్ చేసేసింది. కేవలం ఇది నా ఒపీనియన్ మాత్రమే. మూవీ చూసింటే మీకు ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ చేసేయండి. మ్యూజిక్ కూడా అంత బాగా వర్కౌట్ అవ్వలేదు అనిపించేసింది. ఆ ఏఐ గ్రాఫిక్స్ కూడా బిగ్ స్క్రీన్ మీద అంత బాగా ప్రొజెక్ట్ అవ్వలేదు. వాళ్ళు ఏదో అనుకున్నారు కానీ ఆ అవుట్‌పుట్ అనేది స్క్రీన్ మీద అంత నాకైతే సాటిస్ఫై అవ్వలేదు. ఇది ఓవరాల్‌గా నా రివ్యూ. మూవీ మీరు చూసింటే మీకు ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ చేసేయండి. ఇంతవరకు చూసారంటే నచ్చే ఉంటుంది కదా! లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.